హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మన ఛానల్లో ఇస్రో సైంటిస్ట్ ఇంజనీర్ జాబ్స్ 2025 ఈ నోటిఫికేషన్ అనేది ఒకటి రిలీజ్ అయింది. సో ఇది నిజంగా ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఇస్రోలో జాబ్ చేయాలి అని కలలు కనే వారికి నిజంగా ఒక గుడ్ న్యూస్ అనే చెప్పాలి. ఎందుకంటే ఇస్రో సెంట్రలైజ్డ్ రిక్రూట్మెంట్ బోర్డ్ ఐసీఆర్బీ ద్వారా సైంటిస్ట్ అండ్ ఇంజనీర్ పోస్టుల భర్తీకి సంబంధించి ఒక నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. సో ఈ జాబ్ నోటిఫికేషన్ లో ఉన్న డీటెయిల్స్ అన్ని క్లియర్ గా చూసే ముందు మన నుండి చిన్న రిక్వెస్ట్, చాలా మంది మన వీడియోస్ చూస్తున్నారు కానీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు. సో వీడియో చూసిన వెంటనే వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు. సో ఇక ఎటువంటి లేట్ లేకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఇస్రో సైంటిస్ట్ ఇంజనీర్ జాబ్స్ 2025 ఈ నోటిఫికేషన్ ద్వారా సివిల్, ఎలక్ట్రికల్, రిఫ్రిజిరేషన్ అండ్ ఏసీ, ఆర్కిటెక్చర్ విభాగాల్లో 39 పోస్టుల భర్తీకి అయితే ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అయితే జూన్ 24, 2025 నుండి జూలై 14, 2025 ఈ లోపు అయితే మీరు ఆన్లైన్లో అప్లికేషన్స్ అనేది పెట్టుకోవచ్చు అనేసి ఇక్కడ చెప్తున్నారు. సో నోటిఫికేషన్లో ఇంపార్టెంట్ ముఖ్యాంశాలు ఏంటనేది మనం చూద్దాం. సో నియామక సంస్థ వచ్చేసి ఇస్రో ఐసీఆర్బీ నుంచి మిమ్మల్ని నియమిస్తారు. అండ్ పోస్ట్ నేమ్ వచ్చేసి సైంటిస్ట్ ఆర్ ఇంజనీర్. అండ్ వేకెన్సీస్ చూసుకున్నట్లయితే టోటల్గా 39 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అండ్ క్వాలిఫికేషన్స్ చూసుకున్నట్లయితే బీఈ ఆర్ బీటెక్ విత్ 65% మార్క్స్ వెయిటేజ్ అయితే ఉండాలి అనేసి ఇక్కడ చెప్తున్నారు. అండ్ ఏజ్ లిమిట్స్ చూసుకున్నట్లయితే 18 to 28 ఇయర్స్ మధ్యలో ఎవరైనా కూడా ఈ జాబ్కి అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ అప్లికేషన్ మోడ్ చూసుకున్నట్లయితే ఆన్లైన్ అప్లికేషన్ ఇది. అండ్ శాలరీ మనం చూసుకున్నట్లయితే 56,100 నుంచి అలవెన్స్లు కూడా ఉంటాయి, ప్లస్ అలవెన్స్ కూడా ఉంటాయి. అండ్ సెలెక్షన్ ప్రొసీజర్ చూసుకున్నట్లయితే రైటింగ్ టెస్ట్, దాని తర్వాత ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తారు. అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ మనం చూసుకున్నట్లయితే జూన్ 24, 2025 నుంచి జూలై 14, 2025 ఈ డేట్ లోపు మీరైతే అప్లికేషన్స్ అనేది పెట్టుకోవాల్సి ఉంటుంది. అండ్ అధికారిక వెబ్సైట్ ఏదైతే ఉంటుందో అఫీషియల్ వెబ్సైట్, అది లింక్ వచ్చేసి మన డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. అక్కడి నుంచి అయితే మీరు అప్లికేషన్స్ అనేది సెండ్ చేసుకోవచ్చు. అండ్ జాబ్ వివరాలను మనం చూసుకున్నట్లయితే ఐఎస్ఆర్ఓ ఐసీఆర్బీ ద్వారా వివిధ విభాగాల్లో వేకెన్సీస్ అయితే ఉన్నాయి అనేసి చెప్తున్నారు. అక్కడ ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ఏ కేటగిరీలో ఉన్నాయి అనేది ఇప్పుడు మనం చూద్దాం. అండ్ సివిల్లో ఉన్నాయి, అక్కడ 18 వేకెన్సీస్ అయితే ఉన్నాయని చెప్తున్నారు. అండ్ ఎలక్ట్రికల్ రంగంలో అయితే 10 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ రిఫ్రిజిరేషన్ అండ్ ఎయిర్ కండిషనింగ్లో 9 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ఆర్కిటెక్చర్లో 1 వేకెన్సీ ఉంది. అండ్ సివిల్లో 1 వేకెన్సీ అయితే ఉంది, అది పిఆర్ఎల్ ఆటోనమస్ బాడీలో 1 వేకెన్సీ అయితే ఉంది అనేసి చెప్తున్నారు. సో ఐఎస్ఆర్ఓ ఇస్రో సైంటిస్ట్ ఇంజనీరింగ్ జాబ్స్ 2025 ఎలిజిబిలిటీస్ మనం క్వాలిఫికేషన్స్ చూసుకున్నట్లయితే సైంటిస్ట్ ఆర్ ఇంజనీర్ ఈ పోస్టులకి దరఖాస్తు చేసుకోవాలి అని ఎవరైతే అనుకుంటారో క్యాండిడేట్స్, వాళ్ళు బీఈ లేదా బీటెక్లో అట్లీస్ట్ 65% మార్క్స్ వెయిటేజ్ అయితే ఉండాలి అనేసి చెప్తున్నారు. మీరు అప్లై చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆ విభాగానికి సంబంధించి డిగ్రీ అనేది కంప్లీట్ చేసి ఉండాలి. ఎగ్జాంపుల్ ఇక్కడ చూసుకున్నట్లయితే సివిల్ పోస్టులకి గాను సివిల్ ఇంజనీరింగ్ డిగ్రీ, ఆర్ ఎలక్ట్రికల్ పోస్టులకి గాను ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ఆర్ రిఫ్రిజిరేషన్ అండ్ హెచ్విఏసీ కొరకు దానికి సంబంధించిన దాంట్లో స్పెషలైజేషన్ అనేది చేసి ఉండాలి అనేసి ఇక్కడ మెన్షన్ చేశారు. అండ్ ఏజ్ లిమిట్స్ మనం చూసుకున్నట్లయితే మినిమం 18 ఇయర్స్ నుంచి మ్యాక్సిమం 28 ఇయర్స్ లోపు ఎవరైనా దీనికి అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 ఇయర్స్ అండ్ ఓబీసీ ఎన్సీఎల్లో 3 ఇయర్స్ అనేది యాజ్ పర్ గవర్నమెంట్స్ రూల్స్ ప్రకారం ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇక్కడ వర్తిస్తుంది అనేసి చెప్తున్నారు. అండ్ అప్లికేషన్ ఫీజెస్ చూసుకున్నట్లయితే అన్ని కేటగిరీ వాళ్ళకి అయితే అప్లికేషన్ ఫీజు 750 రూపీస్ ఉంది. ఈ ఫీజు రాత పరీక్షకు హాజరైతే రిఫండ్ ఇవ్వబడుతుంది. సో కేటగిరీ వైజ్గా చూసుకున్నట్లయితే జనరల్, ఓబీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి చూసుకున్నట్లయితే ఫీజు వివరాలు 750 రూపీస్. ఇక్కడ రైటింగ్ టెస్ట్కి హాజరైతే వాళ్ళు అయితే ఈ అమౌంట్లో 500 రూపీస్ అనేది మీకు జనరల్, ఓబీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 500 రూపీస్ రిఫండ్ అనేది ఇస్తారు. అండ్ ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడి అండ్ ఉమెన్స్కి అయితే 750 రూపీస్ అనేది ఫీజ్. అండ్ రైటింగ్ టెస్ట్కి హాజరైతే రిఫండ్ అనేది 750 రూపీస్ పూర్తిగా అనేది అమౌంట్ రిఫండ్ వస్తుంది. అండ్ సెలెక్షన్ ప్రాసెస్ మనం చూసుకున్నట్లయితే ఇస్రోలో సైంటిస్ట్ అండ్ ఇంజనీరింగ్ పోస్టుల ఎంపిక కోసం 3 స్టేజెస్ అయితే ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసి రిటర్న్ ఎగ్జామ్ ఉంటుంది, ఇది ఆబ్జెక్టివ్ టైప్లో ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంటర్వ్యూ, ఇది టెక్నికల్ అండ్ సబ్జెక్ట్ నాలెడ్జ్ మీద ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది ఉంటుంది. సో రైటింగ్ టెస్ట్ ఆధారంగా షార్ట్ లిస్ట్ ఎవరైతే చేస్తారో వాళ్ళని ఇంటర్వ్యూకి అనేది పిలుస్తారంటండి. అండ్ శాలరీ మనం చూసుకున్నట్లయితే 7th
పే మ్యాట్రిక్స్ ఆధారంగా అయితే బేసిక్ పే వచ్చేసి 56,100 రూపీస్ ఉంటుంది. అండ్ హెచ్ఆర్ఏ డిఏటిఏతో కలిపి మొత్తం సుమారుగా 85,000 రూపీస్ పర్ మంత్ శాలరీ అనేది ఉంటుంది అనేసి చెప్తున్నారు. అండ్ ఎక్స్ట్రా ఎలివెన్సెస్ ఉన్నాయి. అండ్ మెడికల్, ఎల్టీసీ, గ్రూప్ ఇన్సూరెన్స్, పెన్షన్, ఎన్పిఎస్ ఇవన్నీ కూడా మీకు వర్తిస్తాయి అనేసి చెప్తున్నారు. అండ్ అప్లికేషన్ ప్రాసెస్ మనం చూసుకున్నట్లయితే అఫీషియల్ వెబ్సైట్ లింక్ మన డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. అండ్ అందులో లాగిన్ అయిన తర్వాత కెరియర్స్ ఆర్ ఆపర్చునిటీస్ సెక్షన్స్లోకి అయితే వెళ్ళండి. నెక్స్ట్ వచ్చేసి ఇస్రో సైంటిస్ట్ ఇంజనీరింగ్ రిక్రూట్మెంట్ 2025 ఈ లింక్ మీద అయితే మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది. అండ్ అప్లికేషన్ ఫామ్స్లో డీటెయిల్స్ అన్ని మీరు చాలా క్లియర్గా స్లోగా ఫిల్ చేయండి. అండ్ అవసరమైన డాక్యుమెంట్స్ అనేది మీరు అప్లోడ్ చేయండి. అప్లికేషన్ ఫీజు అనేది ఆన్లైన్లోనే చెల్లించి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అండ్ రిజిస్ట్రేషన్ నెంబర్ ప్రింట్ చేసి భద్రంగా అయితే ఉంచుకోండి. అండ్ రైటింగ్ టెస్ట్ అండ్ ఇంటర్వ్యూ అనేది త్వరలో ప్రకటిస్తారు. అండ్ ఇంటర్వ్యూ అనేది రైటింగ్ టెస్ట్లో ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళకి తర్వాత అందిస్తారంట. ఇక్కడ మీకు కొన్ని ఇంపార్టెంట్ టిప్స్ చెప్తాను, ఇప్పుడు వినండి. అప్లికేషన్ పూర్తి చేసే ముందు నోటిఫికేషన్ అయితే పూర్తిగా చదవాలి. అండ్ మీరు దేనికి ఏ విభాగానికి సంబంధించి అప్లై చేస్తున్నారో దానికి సంబంధించిన డిగ్రీ సర్టిఫికేట్స్ అండ్ ఆ సర్టిఫికేట్స్ అన్ని కూడా మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అండ్ రిజిస్ట్రేషన్ నెంబర్ అండ్ ఫీజు చెల్లించిన రసీదు ఏదైతే ఉంటుందో అదైతే సేవ్ చేసుకోండి. అండ్ రైటింగ్ టెస్ట్కి ఎవరైతే ప్రిపేర్ అవుతారో వాళ్ళు ఇస్రో ప్రీవియస్ పేపర్స్ని అయితే ప్రాక్టీస్ చేయడం కూడా చాలా మంచిది. ఓకే ఫ్రెండ్స్, నిజంగా ఇస్రోలో జాబ్ అంటే చాలా మంది కలలు కంటూ ఉంటారు కదా, ఇస్రోలో నేను ఎలాగైనా జాబ్ చేయాలి అని. అలాంటి వాళ్ళకి ఇది నిజంగా ఒక మంచి ఆపర్చునిటీ నిజంగా. సో మీ ఫ్రెండ్స్లో కూడా ఎవరైనా ఇస్రోలో జాబ్ చేయాలి అని ఒక హోప్తో ఉన్నట్లయితే వాళ్ళకి కూడా ఈ వీడియోని అయితే షేర్ చేయండి. అండ్ ఇలాంటి మంచి మంచి జాబ్ అప్డేట్స్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.